ఈ భూమి పైన నువ్వు ఏగలేకపోతావు, నేను ఏగలేకపోతాను అంటే చచ్చిన తర్వాత ఇంకా అసలు ఏగలేవు. జాగ్రత్త. అక్కడ అగ్ని ఆరదో, పురుగు చావదు. గంట సేపు గొడవకి నువ్వు చచ్చిపోతానంటున్నావు. మనుషుడు అన్న ఒక్క మాటకి నువ్వు చచ్చిపోతానంటున్నావు. అగ్ని ఆరని, పురుగు చావని కంటిన్యూస్ టార్మెంట్లో నువ్వేం చేస్తావు? అది దేవుడు నీ కొరకు చేశాడా? నీ కొరకు చేయలేదు. బైబిల్ క్లియర్ ఉంది, నీ కొరకు చేయలేదు. అది అపవాది వాడు అనుచరులకి సిద్ధపరిచిన స్థలం అంట. కానీ దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి అపవాది వచ్చాడు, నువ్వు ప్రేమించిన వారిని నాతో పాటు తీసుకెళ్తాను, నువ్వేం చేస్తావో చూద్దాం. అర్థమైందా? నువ్వు ప్రేమించి చేసుకునే ఈ మనుషుడు నాతో పాటు తీసుకుని వెళ్తాను నాకు నిర్ణయించిన స్థలానికి. ఇసి దూతలకి అంటే అపవాది వాడు అనుచరులకి ఇంకా తీర్పు లేదు. ఆల్రెడీ తీర్పు అయిపోయింది. జడ్జ్మెంట్ ఇస్ డన్. వారు త్రోసివేయబడ్డారు, వారికి తీర్పు అయిపోయింది. ప్రకటన గ్రంథం చదవండి. నేరుగా అగ్నితో మండే గుండంలో వారికి పడవేయబడతారు. టైం సెట్ అయిపోయింది ఆల్రెడీ. కానీ మనకి తీర్పు ఉందంట. తీర్పు ఇంకా అవ్వలేదు కాబట్టి మనకి ఇంకా రక్షించబడటానికి చాయిస్ ఉంది, టైం ఉంది. చాలా మంది అడుగుతారు, సాతాను రక్షించబడటానికి ఛాన్స్ లేదా? జడ్జ్మెంట్ అయిన తర్వాత ఛాన్స్ ఏమవుతుంది? వీడికి మరణ శిక్షణ వెయ్యండ్రా అన్న తర్వాత ఇంకా జడ్జ్మెంట్ పాస్ అయిపోతుంది.